ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు అయిన పరమశివుడిని పూజించని హిందువులుండరు. అడిగిన వరాలని కాదనకుండా లేదనకుండా ఇచ్చే భోలాశంకరుడు శివుడికి చేతులు జోడించి మొక్కని దైవభక్తులు ఉండరు. అలాంటి పరమేశ్వరుడి ప్రతిరూపమైన లింగాకారానికి ఎల్లప్పుడూ ఆలయాల్లో అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇళ్లలో మాత్రం శివలింగాన్ని ప్రతిష్ఠించడం, ఆ లింగాకారానికి పూజలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. దీని మీద చాలామంది ఇళ్లలో శివలింగాన్ని ఉంచి పూజలు చేయకూడదు అంటుంటారు. ఇంకొంతమంది లింగాకారానికి కూడా ఇంట్లో పూజలు చేయొచ్చు, అయితే దానికి మన గ్రంథాల్లో కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి అని చెబుతారు. ఇంకొంతమంది అయితే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడం అశుభ శకునం అని కూడా అంటారు. అయితే అసలు శివలింగాన్ని నిజంగా ఇంట్లో పూజించవచ్చా? ఒకవేళ పూజిస్తే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దానికి ఈ వీడియోలో సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవచ్చా అంటే ఖచ్చితంగా పూజించవచ్చు. అయితే దానికోసం మన శాస్త్ర గ్రంథాల్లో కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, ఎలా పూజించాలి, దానికోసం ఎలాంటి నియమ నిబంధనలు అనుసరించాలి అనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలంటే ఖచ్చితంగా ఈశాన్య మూలలోనే లింగాన్ని ప్రతిష్ఠించాలి. అది శివుడి స్థానం, అందుకే అక్కడే లింగ ప్రతిష్టాపన చేయాలి. అలాగే ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడు చిన్నదిగా ఉండాలి, అంటే అది మన బొటనవేలు కంటే పొడవుగా ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడు ఒకటే శివలింగాన్ని ఉంచుకోవాలి, దానికే పూజలు చేయాలి. అంతేకాని ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలను ఇంట్లో ఉంచి పూజించడం అపశకునం. శివలింగాన్ని పూజించే ప్రదేశంలో ఇతర శివ రూపాలను ఉంచకూడదు. అన్ని జీవులు శివుడిలోనే ఉన్నాయి కాబట్టి శివుని ప్రతిమలను ఒకే చోట ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఉంచే లింగాకారం రాతితో తయారు చేసినదై ఉండాలి, అది మంచిది కూడా. అలా కాకుండా ఏదైనా లోహంతో తయారు చేయించాలి అనుకుంటే బంగారం, వెండి లేదా రాగితో చేసినవి మాత్రమే ఉపయోగించాలి. శివలింగాన్ని గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఈ నియమాలు నిబంధనలు పాటిస్తే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు, నిరభ్యంతరంగా పూజలు కూడా చేసుకోవచ్చు. శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు, పూజ చేసుకోవచ్చని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శివలింగానికి పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం. శివలింగానికి పూజ ఎలా చేయాలో కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. శివలింగాన్ని పూజిస్తుంటే మీరు పూజను సరైన పద్ధతిలో చేయాలి. శివలింగ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ లింగ రూపానికి పూజ జరగాల్సిందే. కనీసం రోజులో ఒక్కసారైనా పూజ చేయాల్సిందే. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. లింగాకారానికి ప్రతిరోజు కానీ లేదంటే ప్రతి సోమవారం కానీ అభిషేకం చేస్తుండాలి. విశేష పర్వదినాల్లో ఖచ్చితంగా అభిషేకాధికాలు చేయాలి. అలా చేయకపోతే అది ప్రతికూల ప్రభావాలని కలిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగంపై కనీసం కొంచెం నీళ్ళైనా పోసి అభిషేకం చేయాలి. ఆ తర్వాత గంధం పోయాలి. అంతేకాని లింగంపై పసుపు లేదా కుంకుమ వంటివి పెట్టకూడదు. అభిషేకం చేయడానికి పాలు, నీరు, గంగాజలం మొదలైనవి ఉపయోగించవచ్చు. శివుడికి ఇష్టమైన పుష్పాలు అయిన తెల్లని పుష్పాలతో అర్చన చేయాలి. లింగాన్ని మాత్రమే పూజించకూడదు. లింగంతో పాటు గౌరీ లేదా వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఉంచి ఉమ్మడి పూజ జరిపించాలి. అలా పూజ చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. శివలింగానికి నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ 1-2 రోజులు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోజు పూజ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటి రోజుల్లో ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని నింపి వెళ్ళవచ్చు. లింగాకారంపై ఆ నీరు చుక్కలు చుక్కలుగా పడేలా ఏర్పాటు చేసి వెళ్ళాలి. ఒకవేళ మీరు చాలా రోజుల పాటు వేరొక ప్రాంతానికి వెళ్ళేటట్లయితే రోజువారీ అభిషేకం, నైవేద్యం నిర్వహించడానికి ఖచ్చితంగా ఒకరిని నియమించుకోవాలి. లేదా మీరు శివలింగాన్ని మీ వెంట తీసుకెళ్ళి వెళ్ళిన చోట పూజలు అభిషేకాలు చేయాలి. ఇవన్నీ సాధ్యమైతేనే మీరు ఇంట్లో శివలింగ ప్రతిష్ట పూజలు చేయాలి. ఇలా శివలింగానికి ప్రతిరోజు పూజ చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, కుటుంబ సభ్యులు ఉన్నతి సాధిస్తారు, శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి శారీరక రుగ్మతలు తగ్గుతాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటే తప్పక ఈ నియమ నిబంధనలు పాటించండి.